అందరికీ హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారా? నేను కూడా బాగున్నానండి. ఈరోజు వీడియోలో 24 సైజు లైనింగ్ బ్లౌజు కటింగ్ చూపిద్దాం అనుకుంటున్నానండి. 24 అంటే చాలా చిన్న బ్లౌజ్ అని అర్థం అండి. ఇది చాలా అంటే స్మాల్ సైజు బ్లౌజు. ఈ బ్లౌజ్కి కొలతలు ఎలా తీసుకోవాలని అంటే, ఫస్ట్ బ్లౌజు ఇలా మెయిన్ వైపు ఉంచుకోవాలండి, తిరగదిప్పకూడదు. ఇలా మెయిన్ వైపు ఉంచుకొని భుజం దగ్గర నుంచి నడుము డాట్ వరకు ఇలా టేపునైతే ఈ విధంగా పట్టుకొని కొలుచుకోవాలి. కొలుచుకుంటే నాకు 13 ఇంచులు వచ్చిందండి. ఈ 13 ఇంచులని ఇక్కడే క్లాత్ మీద అయితే మార్క్ చేసి పెట్టుకుంటాను ఫస్ట్. ఫ్రెండ్స్, వీడియో చూసే ప్రతి ఒక్కరు తప్పకుండా లైక్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు నడుము సైజు కొలుచుకుందామండి. ఈ నడుము సైజు ఆధారంగానే మనం బ్లౌజు ఏ సైజు అన్నది చెప్పచ్చు ఫ్రెండ్స్. ఇప్పుడు చూడండి, నడుము చుట్టుకొలత ఈ విధంగా అయితే కొలుచుకోవాలండి. జాకెట్ మంచి వైపు నుంచే కొలుచుకోవాలి. ఖర్చులు అనేది కొలవకూడదు. చూడండి, కాజా పట్టీతో సహా కొలవకూడదండి. ఫస్ట్ ఒక కాజా ఉంటుంది కదా, అక్కడికైతే కొలిచేసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, 24 వచ్చింది. ఇప్పుడు ఈ బ్లౌజ్ సైజు 24 అండి. 24 సైజు బ్లౌజు మెజర్మెంట్స్ అయితే ఇప్పుడు మీకు నేను చెప్తున్నాను. ఇప్పుడు సంక పొడుగండి. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, నేను ఆర్మ్ లూజ్ అయితే కొలవలేదు. ఇక్కడ చంక పొడుగు ఒకటి మాత్రమే కొలిచాను. 7.5 ఇంచులు వచ్చిందండి. ఆ 7.5 ఇంచులను కూడా ఇక్కడ మార్క్ చేస్తున్నాను. ఇప్పుడు 13 ఇంచులకి ఒక హాఫ్ ఇంచ్ అయితే యాడ్ చేసుకోవాలి బ్లౌజ్ పొడుగు కోసం. ఈ 24 ఇంచెస్ని 4 భాగాలు చేసుకోవాలండి. అప్పుడు దానికి ఒక 3 ఇంచులు అయితే యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ 7.5 ఇంచులకి ఇంకొక హాఫ్ ఇంచు యాడ్ చేసుకొని సంక పొడుగు అనేది పెట్టుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు ఫస్ట్ అయితే బ్లౌజ్ పొడుగు అండి 13 ఇంచులు వచ్చింది కదా, ఒక హాఫ్ ఇంచ్ యాడ్ చేసి అయితే 13.5 ఇంచులు పెడుతున్నాను. అంటే 13 ఇంచులు వస్తే 14 ఇంచులు కూడా పెట్టుకుంటారండి. నేనైతే హాఫ్ ఇంచ్ మాత్రమే కలుపుతాను, అక్కడికక్కడికి పర్ఫెక్ట్గా వస్తుంది. ఇప్పుడు 24 ఇంచులు నడుము సైజు ఉంది కదా, ఆ 24 ఇంచులని ఇలా టేప్ అనేది సగానికి మలుచుకున్నానండి. సగానికి మలుచుకుంటే నాకు 12 ఇంచులు వచ్చింది ఫ్రెండ్స్. ఈ 12 ఇంచులని మళ్ళీ సగానికి ఫోల్డింగ్ చేయాలండి. ఇలా చేసినట్లయితే 6 ఇంచులు వస్తుంది. ఇది నడుము సైజు అండి. 4 భాగాలు ఎందుకు చేశానంటే, ముందు భాగాలు 2, వెనక భాగం వస్తాయి కదా, అందుకోసం 4 భాగాలు అయితే చేశానండి. 24ని 4 భాగాలు చేస్తే 6 ఇంచులు వచ్చిందండి ఒక భాగం. ఈ 6 ఇంచులకి 3 ఇంచులు అయితే యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఖర్చుల కోసం వెనక నడుము దగ్గర అది డాట్స్ వేస్తాం కదా, ఆ డాట్స్ కోసం అయితే 3 ఇంచులు తీసుకోవాలండి. 2 ఇంచులే తీసుకుంటుంటారు. ఒక్కోసారి అదేమైందంటే మనకి ఖర్చు అనేది ఎక్కువ మిగలదండి, అందుకోసం 3 ఇంచులు అయితే తీసుకోవాలి. ఏమవుతుందండి, బ్లౌజ్ కట్ చేసినాక ఖర్చు అనేది ఎక్కువ ఉంటే మనం ఎక్స్ట్రా అనేది కట్ చేసుకోవచ్చు కదా, అదే తక్కువైంది అనుకోండి అతికి వేయలేం కదా ఫ్రెండ్స్. ఇప్పుడు చూడండి, చంక పొడుగు 7.5 ఇంచులు వచ్చింది కదా, ఇంకొక హాఫ్ ఇంచ్ యాడ్ చేసుకొని 8 ఇంచులకు పెట్టేశాను. 8 ఇంచులు పెట్టిన తర్వాత షోల్డర్ చూడండి ఫ్రెండ్స్, ఇది 24 ఇంచెస్ 24 సైజు బ్లౌజ్ అయినప్పటికీ కూడా నేను నెక్ సైజ్ అనేది 2 ఇంచులు పెట్టాను, 2.5 ఇంచులు పెట్టానండి. వాళ్ళు ఏమన్నా భుజాలు జారుతున్నాయి అని కంప్లైంట్ ఇస్తే 2 ఇంచులే పెట్టాలి. ఈ అక్క అయితే నాకు ఆ కంప్లైంట్ ఏమీ లేదు, అందుకని 2.5 ఇంచులు పెట్టాను. అలాగే షోల్డర్ వచ్చి 3 ఇంచులు పెట్టుకున్నానండి. 3 ఇంచులు అయితే కరెక్ట్గా సరిపోతుంది. ఇప్పుడైతే నెక్కు, వెనక నెక్కు డీప్ ఉంటుంది కదా, మనం అదైతే కొలిచానండి. అంటే డీప్ కింద నుంచి నడుము దగ్గరికి అయితే కొలిచాను. 4.5 ఇంచులు వచ్చింది. ఆ 4.5 ఇంచులకి ఒక హాఫ్ ఇంచ్ అయితే యాడ్ చేసేసి 5 ఇంచులకైతే మార్క్ చేస్తున్నానండి. ఎందుకంటే ఈ నడుము దగ్గర కుట్టు, నెక్ దగ్గర కుట్టు పడుతుంది కదా, ఒక హాఫ్ ఇంచ్ అనేది కుట్లలోకి వెళ్ళిపోతుంది. ఇంకపోతే మనకు 4.5 ఇంచులు ఎగ్జాక్ట్గా వస్తుందండి. ఇప్పుడు పైన నెక్కి 2.5 ఎలా మార్క్ చేశాను, ఇక్కడ కూడా 2.5కి మార్క్ చేశాను. ఇప్పుడు ఇది ఒక డబ్బా షేప్ అయితే గీసుకోవాలండి. గీసుకున్న తర్వాత చంక వైపు కూడా ఆ 2 మార్కులను కలుపుకుంటూ ఒక డబ్బా షేప్ అయితే గీసుకోవాలి. గీసుకున్న తర్వాత రౌండ్ ఇలా చక్కగా రౌండ్ అనేది తీసుకోవాలి ఫ్రెండ్స్. ఇలా తీసుకోవడం రాకపోతే టేప్లో ఒక 1 ఇంచుకి అయితే
ఈ కార్నర్లో మార్క్ అనేది చేసుకోండి. మార్క్ చేసుకున్న తర్వాత ఆ మార్కుని కలుపుకుంటూ నీట్గా రౌండ్ అనేది గీసుకోండి. ఈ ఆర్మ్ రౌండ్ స్కేళ్ళు, ఎల్ స్కేల్ ఇలాంటివి అయితే ఏం అవసరం లేదు ఫ్రెండ్స్. ఈ చెక్క స్కేళ్ళు ఉంటాయి కదండి, చెక్క స్కేళ్ళు ఉంటాయి కదండి పిల్లలు చదువుకునే పిల్లలు, మన పిల్లల దగ్గర అలాంటి స్కేల్ అయినా ఒకటి పెట్టేసి నీట్గా మార్జిన్ అనేది గీసుకోవచ్చు. ఇక్కడ చూడండి, ఈ నెక్కుకి అయితే ఒక 1/2 ఇంచు లోపలికి మార్క్ చేసి చక్కగా ఇలా నెక్ రౌండ్ అయితే తీసానండి. నెక్ రౌండ్ తీసుకున్న తర్వాత ఇప్పుడు చంక అనేది కొలుచుకోవాలి. అక్కడ షోల్డర్ దగ్గర ఒక 1/2 ఇంచు కుట్టుకు అనేది మార్క్ వేసేసుకొని కొలుచుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, నాకైతే కరెక్ట్గా వచ్చిందండి. ఒక్క పాయింట్ అనేది అటు బయటకు వచ్చింది. అదేం పెద్ద లెక్క కాదులేండి, అక్కడికక్కడ అడ్జస్ట్ చేసుకొని మనం కటింగ్ అనేది చేసుకోవచ్చు. ఇప్పుడు నెక్ కూడా కొలుచుకుంటున్నాను ఫ్రెండ్స్. ఆ షోల్డర్ దగ్గర అయితే కొంచెం ఒక 1/2 ఇంచుకి కిందకి మార్క్ అనేది చేసేసుకోండి. ఇప్పుడు నెక్ అనేది కొలిచాను. నెక్ కొలిచినప్పుడు ఒక 1/2 ఇంచు బయటకు వచ్చింది చూడండి. ఆ 1/2 ఇంచు అనేది రావాలి బయటికి, ఎందుకంటే నెక్ చుట్టూ మనం హెమ్మింగ్ పట్టి వేస్తాం కదా, అప్పుడు ఆ నెక్ అనేది ఆ కుట్టుకి లోపలికి వెళ్ళిపోయి కొంచెం ఆ 1/2 ఇంచు అనేది కవర్ అయిపోయిద్దండి కుట్టులో. కరెక్ట్గా మనం పెట్టిన నెక్ అయితే వచ్చేసిద్ది. ఇప్పుడైతే కటింగ్ చేసేసుకుందాం ఫ్రెండ్స్. కట్ చేసుకునేటప్పుడు అయితే కరెక్ట్గా మార్క్ మీద కరెక్ట్గా వచ్చేటట్టు అయితే చూసి కటింగ్ అనేది చేసుకోండి. ఇబ్బంది ఏమీ లేదు ఫ్రెండ్స్. కొత్తగా నేర్చుకునే వాళ్ళు నిదానంగా కట్ చేసుకుంటేనే బెటర్ అండి. ఇప్పుడైతే ముందు భాగం అనేది కటింగ్ చేసుకున్నాము. ఈ ముందు భాగం కటింగ్ చేసుకోవడం కోసం వెనక భాగాన్ని ఈ విధంగా క్రాస్గా అయితే వేసుకోవాలండి. మనం క్రాస్గా వేసుకున్నప్పుడు అది క్రాస్గా వేసామని ఎలా తెలుస్తుందంటే, ఓపెన్స్ వైపు ఈ షోల్డరు, ఈ సంక కార్నర్ అనేది ఓపెన్స్ వైపు చూడాలండి. చూడండి ఫ్రెండ్స్, ఈ ఆర్మ్ లూజ్ రౌండ్ తీసాం కదా, ఆ రౌండ్ దగ్గర ఆ పైన షోల్డర్ దగ్గర కార్నరు, ఇక్కడ ఈ చంక దగ్గర కార్నరు, ఈ రెండు ఓపెన్స్ వైపు అనేది చూడాలండి. అలా వేస్తే పర్ఫెక్ట్ క్రాస్ వేసినట్లే. ఇప్పుడు నేను మలిచాను కదా ఫ్రెండ్స్, ఈ మలవటం అనేది 2.5 ఇంచులు మలుచుకోవాలండి. 2.5 ఇంచులు మలుచుకుంటే సరిపోయిద్ది అక్క అంటారా? కరెక్ట్గా సరిపోతుందండి. అలా మలుచుకున్న తర్వాత చూడండి ఫ్రెండ్స్, ఆది బ్లౌజ్కి షేప్ పట్టి పైన ఒక మార్క్ చేశాను, అలాగే చంక రౌండ్ కుట్టు దగ్గర ఒక మార్క్ చేశాను. ఆ మార్కులు రెండు చూడండి ఫ్రెండ్స్, మనం కట్ చేసుకునే పీస్ మీద వేసినట్లయితే అలా అక్కడికి వచ్చినాయి అండి కొలతలు. అట్లా కొలత పెట్టుకున్నాక ఇటు 1/2 ఇంచు అటు 1/2 ఇంచు ఖర్చు కోసం ఎక్స్ట్రా అయితే ఉండాలి ఫ్రెండ్స్. ఇది కరెక్ట్గా ముందు భాగం కొలత అండి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత షోల్డర్ దగ్గర నుంచి మొత్తం సేమ్ అది ఎలా ఉందో అలా మార్కింగ్ అయితే వేసేసుకోవాలండి. ఇలా మార్కింగ్ వేసుకున్న తర్వాత ఈ ముందు భాగం దగ్గర స్ట్రైట్గా ఒక లైన్ అనేది వేసుకోండి. పైకి మార్కు వేసుకున్న తర్వాత టేప్ తీసుకోండి. టేప్ తీసుకొని ఇది 24 ఇంచెస్ 24 సైజు బ్లౌజ్ కదా, ఈ బ్లౌజ్కి ఫ్రంట్ నెక్ అనేది 5.5లో సరిపోతుందండి ఖచ్చితంగా. ఇప్పుడు నేనైతే ఫస్ట్ 5 ఇంచులు అయితే తీసుకున్నాను. ఇది మార్క్ చేసుకున్న తర్వాత ఒకవేళ నెక్ సరిపోకపోతే అప్పుడు 5.5 ఇంచులు అనేది తీసుకుందామండి. ప్రస్తుతానికైతే నేను 5 ఇంచులు అనేది మార్క్ చేస్తున్నాను. సేమ్ వెనక నెక్కుకి ఎలా 2.5 నెక్ దగ్గర మార్క్ చేసుకున్నాము, అదేవిధంగా ఇక్కడ కూడా చూడండి 2.5 ఇంచుకి మార్క్ చేసి ఒక డబ్బా షేప్ అయితే తీసానండి. ఇప్పుడు వెనక భాగాన్ని అనేది తీసి పక్కకు పెట్టేస్తున్నాను. పెట్టేసిన తర్వాత ముందు డబ్బా షేప్ గీసాను కదండి నెక్ కోసం, అక్కడ ఒక 1/2 ఇంచుకి అయితే మార్క్ చేస్తున్నాను. ఇలా మార్క్ చేసిన తర్వాత ఆ మార్కును కలుపుకుంటూ ముందు రౌండ్ షేప్ అనేది, ముందు నెక్కుకి రౌండ్ షేప్ అనేది తీస్తున్నాను. చూడండి ఫ్రెండ్స్, ఇలా చక్కగా ఇట్లా మార్కు చేయంగా మీకు కూడా రౌండ్లు అనేవి తిరుగుతాయండి, ఏం ప్రాబ్లం లేదు. ఈ చంక లూజ్ దగ్గర, చంక రౌండ్ దగ్గర ఒక 1/2 ఇంచుకి అయితే లోపలికి మార్క్ చేసుకున్నాను ఫ్రెండ్స్. మార్క్ చేసుకొని పైన గీత ఏం కదిలియకూడదండి, అలాగే ఇటు చంక వైపు గీత కూడా ఏం కదిలియకూడదు. ఒక 1/2 ఇంచులోకే లోపలికి అనేది తీసుకోవాలండి మార్క్ అనేది. చూడండి పైన మార్క్ అలాగే ఉంది. ఇట్లా మార్క్ చేసేటప్పుడు ఈ 1/2 ఇంచు మీదుగా మళ్ళీ ఇటువైపు అదే లైన్లో కలిపేసాను. నేను అక్కడ మార్క్ చేసింది అక్కడ ఓన్లీ చంక రౌండ్ దగ్గర మాత్రమే లోపలికి తీసుకున్నానండి. ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్,
ఇక్కడ అడ్డంగా ఒక డాట్ వేస్తాం కదండి, ఆ డాట్ కోసం షేప్ బెల్ట్ అటాచ్ చేస్తాం కదా, ఆ ఖర్చు కోసం అయితే 1.5 ఇంచుకి అనేది ఒక మార్క్ చేశాను. మార్క్ చేసిన తర్వాత కొలత అనేది ఉక్సులు పట్టీకి వెళ్ళి కొలుచుకోవాలండి, కాజాలు పట్టీ పెట్టి అయితే కొలవకూడదు. ఇప్పుడు షేప్ బెల్ట్ పైన ఒక మార్క్ అనేది చేశాను. ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, నేను పెట్టి చూపించిన విధంగా మార్క్ అనేది చేసుకోవాలి. 1.5 ఇంచ్ వదిలేసాను కదా, ఆడ నుంచి కిందకైతే షేప్ బెల్ట్ పై వరకు ఒక మార్క్ అనేది చేసేసాను. ఇప్పుడు ఫ్రంట్ నెక్ అనేది ఒకసారి కొలుచుకుందామండి. కొలుచుకునేటప్పుడు కూడా కాజాల పట్టీతో అయితే కొలవకూడదు, ఉక్సుల పట్టీతోనే కొలుచుకోవాలండి. ఇప్పుడు చూడండి, షోల్డర్ కుట్టు దగ్గర ఒక మార్క్ అనేది వేస్తున్నాను, మీకు అర్థం కావాలి కదా కొత్తగా నేర్చుకునే వాళ్ళకి, అందుకోసం. ఇప్పుడు అక్కడ మనం కట్ చేసే పార్ట్ మీద కూడా ఒక 1/2 ఇంచుకి అయితే షోల్డర్ మీద మార్క్ చేశాను. ఈ మార్కు ఆ మార్కు 2 మార్కులు కలిపి ఇలా పట్టుకొని నెక్ అనేది కొలుస్తున్నాను. చూడండి ఫ్రెండ్స్, ఇలా కొలిచినప్పుడు ఒక్క ఉక్స్, ఫస్ట్ ఉక్స్ అనేది బయటికి రావాలండి. ఎందుకంటే మనము అది పంపకం పట్టి వేసినప్పుడు ఆ నెక్ అనేది కొంచెం కిందకి దిగినట్లు అవుతుందండి, అందుకోసం ఒక ఉక్స్ మందం బయటకు అనేది రావాలి. ఇలా వచ్చినట్లయితే పర్ఫెక్ట్గా ముందు నెక్ అనేది మార్క్ చేసుకున్నట్లే. ముందు నెక్కు కొంతమందికి వీ షేప్ వస్తుందండి, వీ షేప్ రాకుండా ఇదిగో నేను చూపించాను కదా, ఫస్ట్ గీసే గీత ఫ్లాట్కి గీసుకొని ఇట్లా రౌండ్ తీసేసుకుంటే రౌండ్గా వస్తుందండి. ఇప్పుడు క్రాస్ చూసారా ఫ్రెండ్స్, మార్క్ చేసిన కాడి నుంచి ఇటు సైడ్ క్రాస్ అయితే తీసేసానండి. ఇంక ముందు పట్టు కొలతలు అయితే అయిపోయినాయి, నీట్గా కటింగ్ అనేది చేసేసుకోవాలి ఫ్రెండ్స్. కొత్తగా నేర్చుకునే వాళ్ళకి మరీ చెప్తున్నానండి, మార్కులు అనేది నిదానంగా అయినా మంచిగా గీసేసుకొని కత్తెర ఉపయోగించేటప్పుడు ఫస్ట్ కొత్తగా నేర్చుకునే వాళ్ళకైతే చేయి తిరగదండి, నిదానంగా ఆ మార్క్ మీద చక్కగా కట్ చేసుకోండి. ఇప్పుడు హ్యాండ్ అనేది మార్కింగ్ చేసుకుందాం. హ్యాండ్ మార్కింగ్ కోసం క్లాత్ అనేది 4 మడతలు వేసుకోవాలండి. ముందు ఇది లైనింగ్ బ్లౌజే కదండి, లైనింగ్ అయితే కరెక్ట్గానే తీసుకుంటాను, చీరలోని క్లాత్ పంపకం మలవడానికి ఎక్కువ తీసుకుంటాను, అందుకోసం ఒక 1/2 ఇంచ్ మాత్రమే కింద అనేది మార్క్ చేశానండి, కుట్టు కోసమే అది. ఇప్పుడు హ్యాండ్ ఎంత పొడుగు ఉందో అంత పొడుగుకి అయితే మార్క్ చేసుకున్నాను. ఇప్పుడు అది ఎంత వచ్చిందో ఒకసారి కొలుచుకుందామండి. 6 ఇంచులు వచ్చింది. ఇదే 6 ఇంచులు అటు చంక వైపు కూడా మార్క్ చేసుకుందామండి. హ్యాండ్ అనేది క్రాస్ తీస్తాం కదా చంక వైపు, దానికోసం ఈ 6 ఇంచుల్లో నుంచి 3 ఇంచులకి అయితే ఇంకో మార్క్ చేసుకుందామండి. హ్యాండ్ అనేది ఇట్లా క్రాస్గా మార్క్ చేస్తాం కదా, దానికోసం. హ్యాండ్ పొడుగు వచ్చి 5 ఇంచుల లోపు ఉంటే మనము అక్కడ 2.5 ఇంచులే తీయాలండి. ఇంకా 6 నుంచి 10 ఇంచులున్నా 12 ఇంచులున్నా ఇక 3 ఇంచులు అనేది తీసుకోవచ్చు. కొంతమంది 3.5 ఇంచులు కూడా తీస్తూ ఉంటారండి, అంత అయితే అవసరం లేదు, 3 ఇంచులు అయితే సరిపోయిద్దండి. ఒకసారి మళ్ళీ చెప్తాను, 5 ఇంచులు హ్యాండ్ పొడుగు 5 ఇంచుల లోపు అయితే మనము 2.5 తీసుకోవాలండి. 6 ఇంచుల నుంచి 11-12 ఇంచులు కూడా పెట్టుకుంటారు కదా హ్యాండ్ పొడుగు, అలా అయితే 3 ఇంచులు హ్యాండ్ క్రాస్ అనేది తీసుకోవాలి ఫ్రెండ్స్. ఇప్పుడు చూడండి, హ్యాండ్ లూజ్ అనేది ఎంత ఉందో చూసుకుంటున్నాను, 7 ఇంచులు ఉందండి. ఈ 7 ఇంచులు ఈ హ్యాండ్ పొడుగు మీద ఒక టక్స్ అనేది ఇచ్చుకున్నాం కదా, అక్కడి నుంచి ఈ విధంగా అయితే మార్క్ చేస్తున్నాను చూడండి ఫ్రెండ్స్. ఎందుకంటే మనం హ్యాండ్కి ముందు భాగాల్లో కొద్దిగా క్రాస్ అనేది తీస్తాం కదా ముడత రాకుండా, దానికోసం అండి. ఇలా మార్క్ చేసుకున్న కాడి నుంచి హ్యాండ్ పొడుగు దగ్గర నుంచి 1 ఇంచుకి మళ్ళీ ఇంకొక మార్క్ చేసుకోండి. ఆ ఇంచు మార్క్ దగ్గర నుంచి టేప్ ఇలా పెట్టేసేయండి. టేప్ ఇలా పెట్టేసి ఆ మార్క్ దగ్గర నుంచి ఈ మార్క్ వరకు టేపుని మధ్యలోకి మలవండి. మలిచేసి ఆ మిడిల్లో మళ్ళీ ఇంకొక మార్క్ అయితే చేయండి. చేసేసి ఆ మిడిల్ మార్క్ దగ్గర 1/2 ఇంచ్ అయితే లోపలికి మళ్ళీ మార్క్ చేసుకోండి. చేసుకొని ఇప్పుడు ఈ మార్కులన్నీ ఆ మిడిల్ మార్క్తో కలుపుకుంటూ చూడండి, నేను చూపించిన విధంగా క్రాస్ అనేది తీసుకోవచ్చు. ఇలా క్రాస్ తీసుకుంటే సరిపోయిద్దండి, ఎలాంటి షేపు గీయాల్సిన అవసరం అయితే లేదు. ఈ మాత్రం క్రాస్ తీసుకుంటే సరిపోతుంది. బాగా లోపలికైతే లోతు తీయద్దండి, ఇట్లా జాకెట్ సంక దగ్గర గుంజినట్లు అవుతుంది. ఇట్లా ఒక 1/2 ఇంచ్ అయితే క్రాస్ తీసుకుంటే సరిపోయిద్ది. ఇంకా అవతల కుట్లు వేసేస్తాం కదా, ఆటోమేటిక్గా సంక దగ్గర ప్లస్ గుర్తు అనేది వచ్చేసిద్దండి.
ఇప్పుడు వెనక భాగానికి నడుము పట్టి వేయటం కోసం ఇట్లా గట్టి అంచులకి వెళ్ళి 1 ఇంచు కానీ 1.5 ఇంచులు వెడల్పుతోటి కట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడైతే షేప్ పట్టీలు కట్ చేస్తున్నానండి. చిన్న బ్లౌజే కాబట్టి నాకు ఇప్పుడు షేప్ పట్టీలు ఇందులోనే వెళ్తాయండి. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు నేను వేసింది 4 భాగాలు, మళ్ళీ ఇంకొక 2 భాగాలు కూడా వేస్తున్నాను. ఇటువైపు 3 అటువైపు 3 పట్టీలు అయితే వస్తాయండి. ఈ షేప్ పట్టీ మార్క్ చేసుకునేటప్పుడు ఉక్సులు పట్టీ నుంచే మార్కింగ్ అనేది చేసుకోవాలండి. ఖర్చుతో సహా మార్కింగ్ అనేది చేసుకోవాలి. చూడండి, నేను చూపించిన విధంగా ఖర్చుతో సహా మార్కింగ్ వేసుకొని కుట్టు కాడికి ఇంకొక మార్కు వేసుకున్న తర్వాత ఉక్సులు పట్టి పొడవు ఎప్పుడైనా ఏది పెట్టాలన్నా ఉక్సులు పట్టీ నుంచే పెట్టాలండి. కాజాల పట్టీ యూజ్ చేయకూడదు. ఉక్సులు పట్టీ పొడుగు తీసుకున్నాను కదా, అటువైపు 1/2 ఇంచు ఎక్స్ట్రా తీసుకున్నాను ఖర్చులోకి. అలాగే నడుము వైపు షేప్ బెల్ట్ ఎక్కడి వరకు ఉందో చూసుకొని మళ్ళీ ఇది కూడా మార్కింగ్ అనేది చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇటువైపు కూడా 1/2 ఇంచ్ అనేది ఎక్కువ తీసుకోవాలండి. ఎక్కువ తీసుకొని ఇప్పుడు అది అనేది ఒక క్రాస్గా లైన్ అనేది డ్రా చేసుకోవాలి. ఈ మార్క్ దగ్గర నుంచి ఇటు స్ట్రైట్ లైన్ చేసుకోవాలి ఎక్స్ట్రా ఖర్చు కాడ. చూడండి, ఇంకా కటింగ్ అనేది చేసేస్తున్నాను. ఇది 24 సైజు బ్లౌజ్ కటింగ్ అండి. ఇంకా ఒకసారి ఇలా కట్ చేసి పెట్టుకుంటే కుట్టేటప్పుడు ఎలాంటి కటింగ్లు చేయాల్సిన అవసరం అయితే లేదు. మనం ఎక్స్ట్రా ఖర్చు చూసుకొని ఏమన్నా ఎక్కువ ఖర్చు ఉంటే అది కట్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు క్రాస్ పట్టీలు మెడకి హెమ్మింగ్ చేయడం కోసం ఒక్కసారి తీసి పెట్టుకుంటున్నానండి. కొంచెం క్లాత్ అనేది ఎక్కువ మిగిలింది కదా, అది నేను వేస్ట్ చేయదలుచుకోలేదు. ఇంకెవరికన్నా తక్కువైన వాళ్ళకి 2 షేప్ పట్టీలు వెళ్తాయి కదా, వాళ్ళకైతే వేయొచ్చని ఆ క్లాత్ పక్కకు పెట్టేసి ఈ చిన్న క్లాత్లో మెడపట్టీలు అనేవి తీసుకుంటున్నానండి. ఒకేసారి కటింగ్లోనే ఇలా మెడపట్టీలు కూడా తీసి పెట్టుకుంటే ఇంకా కుట్టేటప్పుడు మనం క్లాతుల కోసం వెతుక్కోవాల్సిన అవసరం లేదండి. ఇవన్నీ 1 by 1 వెంటనే కుట్టేసుకోవచ్చు. ఇప్పుడు మెయిన్ క్లాత్ తీసుకున్నాను. మెయిన్ క్లాత్ తీసుకొని ఇది బాగా క్రాస్ ఉందండి బ్లౌజ్ పీసు. చిన్న బ్లౌజ్ అయినప్పటికీ హ్యాండ్స్కి అయితే అతుకులు అనేవి పడతాయండి. ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, ఇలా నీట్గా సదిరేసుకొని ఫస్ట్ హ్యాండ్స్ తీస్తున్నానండి. ఇందాక చెప్పాను కదా, హ్యాండ్స్ పంపకం కోసం మెయిన్ క్లాత్లు ఎక్కువ తీసుకుంటానని. చూడండి, ఇలా అయితే కొంచెం ఎక్కువ తీసుకుంటాను. డైరెక్ట్ మలిచేస్తానండి. మనం ఎక్కువ ఎంత అయితే తీసుకున్నామో అంత మలిచేస్తాను. కరెక్ట్గా చెయ్యి ఎంత పొడుగు ఉందో అంత పొడుగు చెయ్యి అయితే వస్తుంది. ఇప్పుడు వెనక భాగం అనేది కట్ చేసుకుందామండి. ఈ లైనింగ్ క్లాత్ మెయిన్ క్లాత్ మీద వేసుకొని ఒక 1/2 ఇంచు 1/2 ఇంచ్ అయినా ఎక్కువ తీసుకోవాలండి. మెయిన్ క్లాత్ అక్కడికైతే కట్ చేయకూడదు. ఎందుకంటే కుట్టేటప్పుడు ఒకవేళ క్లాత్ అనేది అటు ఇటు సాలకపోయింది అనుకో బ్లౌజ్ నీట్గా అనేది స్టిచ్చింగ్ రాదు. ఒక 1/2 ఇంచ్ అన్నా 1/2 ఇంచ్ అన్నా ఎక్కువ ఉండేటట్టు చూసుకొని మొత్తం కట్ చేయండి. నేను చూడండి, ఈ నెక్ దగ్గర అయితే కట్ చేయను క్లాత్, అది కుట్టిన తర్వాత మాత్రమే కట్ చేస్తాను. ముందైతే నెక్ దగ్గర అనేది కట్ చేయనండి, ఉంచేస్తాను క్లాత్. మిషన్ మీద అయినా స్టిచ్ చేసుకోవచ్చు, గమ్ముతో అయినా స్టిచ్ చేసుకోవచ్చు. ఇలాంటి జారక్ క్లాత్లు అయితే గమ్ముతో స్టిచ్ చేసుకుంటే చాలా బెటర్ అండి. ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, క్రాస్ వచ్చింది కదా, అందుకని ఆ క్లాత్ని అనేది కొంచెం ముందుకు జరిపేసి ఈ ముందు భాగాలు కూడా కటింగ్ అనేది చేస్తున్నాను. ముందు భాగాలు కట్ చేసుకునేటప్పుడు లైనింగ్ ఏ విధంగా అయితే క్రాస్ వేసి కట్ చేసుకున్నామో మెయిన్ క్లాత్ మీద కూడా అదే విధంగా క్రాస్ అయితే వేసి కట్ చేసుకోవాలండి. లైనింగ్ క్రాస్ ఉండి మెయిన్ క్లాత్ మీద స్ట్రైట్గా కట్ చేసినట్లయితే ఇంకా బ్లౌజు వేసుకోవడానికి కూడా పనికి రాదండి. అసలు బ్లౌజ్ అనేది సెట్టే కాదు. ఎప్పుడైనా క్రాస్ కటింగ్ ఉన్నది క్రాస్ కటింగే కట్ చేసుకోవాలి, లేదా స్ట్రైట్ కటింగ్ ఉన్నది స్ట్రైట్ కటింగ్ కట్ చేసుకోవాలి. ఆ స్ట్రైట్ కటింగ్ బ్లౌజ్ కూడా 100 మందిలో ఒకరు ఇస్తారండి. ఆ బ్లౌజ్ కూడా కటింగ్ చేసేది ఉంది. మళ్ళీ సింగిల్ డాట్ అండి, దానికి సింగిల్ డాట్ స్ట్రైట్ కటింగ్ బ్లౌజు, అది కూడా వీడియో పెడతాను ఫ్రెండ్స్. ఎవరికన్నా ఉపయోగపడుతుందండి అలా కుట్టమని అడిగిన వాళ్ళకి, ఆ వీడియో కూడా చూసేయండి. ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, షేప్ పట్టీలు కూడా స్ట్రైట్ పీస్లోనే తీసుకోవాలండి. కొన్ని క్లాతులు క్రాస్ పీసుల్లో ఎక్కువ వస్తుంటుంది వెడల్పుగా,
ఇంకేముంది షేప్ పట్టి దాని మీద ఎత్తే సరిపోతుంది కదా అని అయితే కట్ చేయకూడదు. షేప్ పట్టి అంతా ముడతగా వస్తుందండి. అలా కాకుండా స్ట్రైట్గా ఏడుంటే ఆడ క్లాత్ తీసుకొని షేప్ పట్టీలు కూడా కట్ చేసుకోవాలి. ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, ఇంత క్లాత్ మిగిలింది కదా, ఇందులో హ్యాండ్స్కి అయితే జాయింట్లు వేసుకుందామండి. ఓకే ఫ్రెండ్స్, వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.